హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఒక ఒకేషన్కి వచ్చాము. ఆ ఒకేషన్ నేను చెప్పను బికాజ్ అది యాక్చువల్లీ ఒకేషన్ కాదు. బట్ స్టిల్ అవ్వాల్సిన రిచువల్స్ అన్ని అయిపోయాయి. మేము ఇక్కడ ఇదేదో పుట్లపూడి అంట, పుట్లపూడికి వెళ్తున్నాము. జస్ట్ అట్లా పుట్లపూడి అంటే అక్కడికి వెళ్తున్నాము. అదొకటి చూపిస్తాను అంతే. అంటే ఇంకా ఈ గ్యాప్లో ఏం చేస్తున్నాను చూపిస్తాను. ఎందుకు వచ్చే మా రీజన్ ఏం చెప్పట్లేదు గైస్. ఇప్పుడు మేము వెళ్తున్నాము అక్కడికి. లెట్స్ గో గైస్. ఇప్పుడు ఫోన్ చేసినారా మీరు? అలా చెప్తారు. బాయ్ మాము. పిన్ని గైస్, ఇంకా నేను డైరెక్ట్గా ఆ లొకేషన్ వెళ్ళాక షూట్ చేస్తా. కార్లో వెళ్ళి షూట్ చేయండి. బాయ్ గైస్. కార్ ఎక్కడికి తీయనని తీస్తున్నా గైస్. ఇందులో కజిన్స్ గ్రూప్ ఉంది, అందులో ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఉంది. చూడు బ్రో, అలిగింది గైస్. గైస్ రోడ్డు బాగాలేదని ఇది గైస్ రోడ్డు. అలా పని పెట్టేసి నడుచుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు రోడ్స్ ఇలా ఉన్నాయి. ఈ రోడ్స్ ఇలా ఉన్నప్పుడు రోడ్లు ఇలా ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు మేము రేమో రేమో వైషు రేమో హాయ్ చెప్పు. రేమో హాయ్ రేమో. మా ఎవరికి లిరిక్స్ రావు. సో రేమో చెప్పు, రేమో అన్నట్టు అంతే. ఇంకోసారి కొంచెం వాటి కాలు అడిపోతుంది. గైస్ సూపర్ సాంగ్. ఎస్ ఇదే వచ్చేసేం గైస్. కమాన్ కమాన్, ఒక స్టెప్ వేసుకోండి. కమాన్ 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 కమాన్. వచ్చేది అది లారీ మీద వస్తాడు. గైస్ చెరువు దగ్గరికి వచ్చింది గైస్. మామ వాళ్ళ చెరువు దగ్గరికి. సతీష్ మామ అదిగండి. ఓ హరిమామ ఇక్కడే ఉన్నారు, బావగారు అని చెప్పి. అట్నుంచి వస్తే దగ్గర కదా, ఇట్నుంచి కదా. గైస్ ఇప్పుడు మామ వాళ్ళ చెరువు దగ్గరికి వచ్చాము గైస్. హరిమాము సతీష్ మామ హరిమాము. పని జరుగుతుంది నాకు తెలిసి. డాడీ ఇప్పుడు ఇక్కడ పని జరుగుతుందా చెరువులో? ఏం పని రైలు పడుతున్నారా? ఓకే మర్చిపోయా. అవును, ఇది ఆక్వా ఫార్మింగ్ అది గైస్. సో ఇప్పుడు హార్వెస్టింగ్ టైం అంట. 3 monthsకి ఒకసారి అవుద్ది కదా, అంతేనా? 6 months. ఓకే 6 monthsకి ఒకసారి అంట గైస్. నేను అక్కడ ఉన్నారు మామ, అంత హైట్ ఉన్నారు చూడండి. ఆయన హాయ్ చెప్పండి. హాయ్ అంటే బాయ్ అంటారు. అక్కడికి వచ్చాక మళ్ళీ తీస్తాగండి. Oh my god, please avoid my face. మాము హాయ్ చెప్పండి వీడియోకి. పర్లేదే, ఎప్పుడు ఉండేగా, ఎప్పుడు లేకపోతే అనుకోని.
ఒకసారి అక్కడికి వెళ్ళి ఆయన కూడా తీసుకొస్తాను. హాయ్ చెప్పండి. హాయ్. ఎస్ హాయ్ చెప్పండి. హాయ్. సో గైస్ ఇదేంటి చెప్పండి మాము, ఇదేంటి నాకు తెలీదు. ప్రాన్సా? వీళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ ఫార్మింగ్ అంట. తినడం వరకు బాగుంటది. తీస్తే అక్కడ తీసేయడం వచ్చా. తినడం వరకు బాగానే ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటది, చేయడానికి కష్టంగా ఉంటుంది. మీరు చేస్తున్నారు కదా. నరాలు అమ్మో అది పెద్ద పని. మీరు చెప్పండి మా బిజినెస్ ఏంటి చెప్పండి. మీ బిజినెస్ ఏంటి చెప్పండి. ఇవన్నీ చెప్పకూడదు. పర్లేదు చెప్పచ్చు. చూపించేసిన అందరూ సాఫ్ట్వేర్ మీ డాడీ లాంటి అందరూ దీంట్లోకి వస్తారు. అప్పుడు చెరువులు చేయక్కల అర్థమైందా? అందుకే సీక్రెట్ మెయింటైన్ చేయాలి. అది చెప్పకూడదు. హైలీ కాన్ఫిడెన్షియల్ అంటారు. ఏం చేస్తాం అక్కడ అదే చేస్తున్నారు. ఫ్యాన్ సెట్ అది ఏంటిది? ఫ్యాన్ సెట్ ఆక్సిజన్ కి మనకి ఏసీ అలాగా అట్లా. ఓకే మనుషులు ఎందుకు దిగారు ఇప్పుడు? వాళ్ళే తీసుకొస్తున్నారు. ఓకే ఓకే ప్రాన్స్ తీస్తున్నారు ఇప్పుడు. హార్వెస్ట్ చేస్తున్నారా? ఓన్లీ ప్రాన్ అన్నారు కదా. ఇది మళ్ళీ ఫిష్ అంట. హరిమామని అడిగా ప్రాన్ అన్నారు. ఇక్కడ హార్వెస్ట్ చేయడానికి ఒక 20 minutes టైం పడుతుందంట. ఐ మీన్ ఆల్రెడీ హార్వెస్ట్ ప్రాసెస్లో ఉంది. అది అంతా ఒక దగ్గరికి వచ్చి ప్రాపర్గా వచ్చేసరికి 20 minutes పడుతుందంట గైస్. సో ఇక్కడ ఈ లోపు మీ ఫోటో సెషన్ తీసుకుంటుంది. ఇదిగోండి ఈ అంబ్రెలాతో ఫొటోస్ దిగుతుంది శ్రావ్య. కర్ర దగ్గర పోరా, కర్ర పట్టుకుని ఊగిరాడు. పోల్ డాన్సా? కర్ర వచ్చేస్తేమో చూడు. ఊగిరాడడం అంటే నిజంగా ఇక్కడి నుంచి అలా తిరుగు సారి పెట్టడమో లేదా దాన్ని పట్టుకొని అటు చూడడం. అది పడుతుంది. నువ్వు అలా దాంట్లో పడతావు. ఈలోపు ఇక్కడ వీళ్ళు అది రొయ్యే కదా. ఏది రొయ్యే కదా. బతుకునే తీసుకున్నాను లైవ్ లో. ఈ కాదు తీసుకున్నాను. మళ్ళీ కూర్చే. లండన్ పోతున్నాను అంట. అలాగే ఉంది. ఇక్కడ పని అంతా సరిగ్గా జరుగుతుంది లేదని కనుక్కుంటున్నారా? ఏ కాదు రావచ్చు. ఇటు వచ్చేసి మమ్మీ తీయ రావుతుందంట. నువ్వేం అక్కడే పడిపోతావు, అటే వెళ్ళిపోతావు. వావ్
మా అమ్మ బాధపడిపోతుంది గైస్, ఇది వేస్ట్ మరి. మూడో వాటి ఎక్కువ ఉంటుందంట అంటే 2 వాటి కాయలేదంటే ఆల్మోస్ట్ గ్యాదర్ అయిపోయాయి గైస్, ఆ చివరి నుంచి అది చివరి దాకా. గైస్ ఇక్కడ వీళ్ళు దగ్గరకు వస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు ఐస్ తీస్తున్నారు ఈ ప్యాక్ చేయడానికి. ఈ రోజులో ఇది 3rd హార్వెస్ట్ అంట, ఇది లాస్ట్ 3rd అండ్ లాస్ట్ హార్వెస్ట్. ఏ సాయి బ్రో అడ్డంగా లే బ్రో. బుక్ తెచ్చుకోపోయారా ఆ బుక్ దండి, ఫస్ట్ బుక్ సరిపోయిందా? ఎందుకు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇక్కడ ఏదో జరుగుతుందా? తిన్నప్పుడు లేదు పాపం, ఇప్పుడు పాపమ్మ అంట. ఇది బాగా చెప్పింది సార్. చెప్తావా? గుంటలు వచ్చేద్దరా గుంటలు. చనిపోయిన ఇందులో పర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా మా పొట్టులోకి వెళ్తారు. ఈ రెడ్ల వల్ల మనం ఇప్పుడు అరెస్ట్ చేయాలి సార్. ఓకే ఓకే, లేకపోతే ఇంకా పెద్ద సైజ్ పెరుగుతాయా? పెరుగుతుంది. కేజీ 100గా ఉంటుంది. ఇంకా పెద్ద సైజ్ 30గా ఉంటుంది, 40గా ఉంటుంది, 20గా ఉంటుంది. లాబ్స్టర్ సైజ్ కూడా అవుతాయా? లాస్టర్ సైజ్ అంటే అవ్వదు కానీ అనే అవి చనిపోవడం వల్ల కాలుగా ప్రస్తుతానికి దానికి సంబంధం ఉండదు. వేస్ట్ సిమెంట్ కొట్టించిన తక్కువలో అయిపోద్ది. ఆ రెడ్ ఎప్పటిదాకా చావడం ఎప్పటిదాకా మొదలవదు అప్పటిదాకా ఉంచుతారంట. చచ్చిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు హార్వెస్ట్ చేస్తారంట. రెడ్ వల్ల తీసేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫిష్ చేస్తే అది ఎన్నాళ్ళు ఉంచుతారు? 3 months 2 months ఉంటుంది. అంటే మనం పెద్ద ఫిష్కి మ్యాప్ చేయి కౌంట్ చేయాలి. చిన్న చిన్న అవగానే మన దగ్గర వేరే వాడు కొనుక్కొని మళ్ళీ అలాంటి వాళ్ళు వేసుకుంటారా మళ్ళీ? 32-33 కేజీలు పడుతుంది. 10 కేజీలు. ఇంకా అవ్వలేదు కదా, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓ మై గాడ్.
చేప చేప తీసారా మారనా ట్యాగ్ చేయండి నన్ను. ఇక తీస్తుంటే రన్ అయ్యేలానే ఉంది గైస్. కొద్దిసేపటికి ఆపేస్తాను నేను చాలా తీసాను. వెయిట్ ఏమైనా వేసినప్పుడు తీస్తా, ఇంకేమైనా కొత్తగా కనిపిస్తే తీస్తాను. వాళ్ళు పొద్దున్న నుంచి 17,000 kgs హార్వెస్ట్ చేశారంట. నువ్వు 17,000 kgs అంతేనా అంట. అవన్నీ ఆల్రెడీ హార్వెస్ట్ చేసినాయి అంట గైస్ లోపల ఉన్నది. సాయంత్రం వస్తారా? అక్కడ వాళ్ళు ఫోటోస్ తీసుకున్నారు, ఇప్పుడు వస్తున్నారు. బయట అంటే మనకి 240 అనుకోండి, మనకి ఇది బాగా చిన్న చిన్న చెప్పులు అనుకోండి 210 220 అమ్ముతాడు. అలా ఎగురుకుని వచ్చి మీకు 300 320 అమ్ముతాడు. బేవా దాంట్లో ఐస్ అయితే మర్చిపోయాను. అది కాదు 20 కిలో బకెట్ ఉంది తెమ్మని పారు కదా, బకెట్ ఉంది తెమ్మని రా. మా అమ్మ స్నాప్ తీసుకుంటుంది. బాగా సరిపడా 7 కేజీలు. కామెడీ వీడియో తీస్తున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి తినట్లేదా? మా మమ్మీ అక్కడ కింద పైన చూసి చాలా బాధపడుతుంది. అయ్యో అయ్యో అంటుంది కూర్చొని. మా డాడీ ఇంకోసారి అంటే అమ్మ నెత్తివి తోటిస్తారు. ఒకసారి 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 వస్తాడు 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 తీసుకొస్తాడు. పెట్టా మూత గట్టిగా. ఇంకా హార్వెస్ట్ అవుతుంది, ఇంకా హార్వెస్ట్ వస్తుంది. మీరు ఇతర గంట ఇప్పుడు మళ్ళీ పిల్లవ్వా, మళ్ళీ పిల్లవ్వా, మళ్ళీ పిల్లవ్వా. చెప్పట్లేదు ఇప్పుడు అనేది 350 అంట. అదే మనకి ఎప్పుడు టేస్ట్ అంటే ఈ కౌంట్ ఇద్దరు వెళ్తున్నాను అనుకోండి, మనకి చిరాగ్గా ఉండాలి, తినముద్దు కూడా అవుతుంది. ఇప్పుడు బిర్యానీ తినాలని కూర తినాలని ఇరే కదా. నాకు
నాకు ఇంత అందరూ మీ మామ వస్తుందా అందరం రేణు వెళ్ళి గాలి కూడా పట్టుకెళ్ళి అందరం రేణు మీ మామ వస్తుంది అన్నీ అటు ఇటు తప్ప బాగా లడ్డు పడతాను అలాగా ఒక దాంట్లో లాభం అట్లా అవ్వాలి తప్ప నేను 30 కూడా పెట్టా రే రారా ఒకసారి పెట్టేమనరా నాగా ఒకసారి రమ్మను ఇంకో మామ అటు ఇటు వెళ్ళిపోయారు. ఇక్కడ వస్తున్నాడు అటు చివరికి వెళ్ళారంట పని మీద. సో గైస్ ఇంకా హార్వెస్ట్ తీస్తున్నారు. మేము వెళ్ళిపోతున్నాం, టైం అయిపోయింది, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, అక్కడ పనులు ఉన్నాయి. సో సూపర్ నైస్. బాబు మీరు ఎడికి తినే ఎడికి కోట్లే వెళ్ళిపోతానే వద్దు వీడియోలో బాయ్ చెప్పండి. వద్దన్న వస్తుంది వీడియోలోకి. బాయ్ బాయ్. మీరు వచ్చినట్టు సరే బాయ్ బాయ్ బాయ్. టాటా. మీరు చెప్పండి. అయిపోయింది గైస్. హెడింగ్ బ్యాక్. సరే ఇంకోసారి బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ ఫిషా? ఫిష్ అంట, 2 ఫిష్ 6 kgs. మా అమ్మ చాలా బాధపడిపోతుంది, కింద చాలా పడిపోయినాయి అని చెప్పి వచ్చింది. బైక్లో చిన్ని ఉరికిపోయింది, ఎవరికి చెప్పాలా. వెయిట్ పెడుతున్నారా అక్కడ? వెయిట్ పెట్టి అక్కడ లోడ్ చేస్తున్నారు. వన్ సెకండ్ కాదు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 7 years క్రితం. పెళ్లికి ముందు అడిగితే నేను పెళ్ళైనా ఫస్ట్ మీ ఇంటికి వస్తా అన్నారు. పెళ్ళైనా 7 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఫస్ట్ ఇదే తీసుకొని వస్తా అన్నారు. 7 years అయింది, ఇంకా ఫస్ట్ రాలేదు. మీరు ఖాళీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. మీరు ఖాళీ ఉంటే నేను బిజీ అయిపోతాను. నేను కూడా ఖాళీ ఉంటే ఖాళీ అయిపోవడానికి ఎక్కడికి ఇద్దరం వస్తాయి కానీ నేను ఖాళీ కదా. కారే కదా నేను తాళం అంటే 15 కిలోమీటర్లు. నేను డ్రైవింగ్ మొదలెట్టాయి. నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. అక్కలొద్దు. సరే మళ్ళీ ఇంకోసారి బాయ్ బాయ్. బాయ్ బాయ్. వైటా? ఓకే వచ్చేసా గైస్. అట్రానా ఇటే రానా? అలాగే బాగుందా? దాని బరువు మీరు పోయి అమ్మ ఫోన్ అమ్మని ఫోన్ ఇది. బాయ్ గైస్, కార్ ఎక్కుతున్నాం. గైస్
వచ్చేసాం. అక్కడ చెరువు దగ్గర నుంచి ఇక్కడ అపరాపేట్ పెదలంకలో అపరాపేట్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ అల్లూరికి వెళ్ళిపోతాం. అల్లూరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం గైస్. అంటే మా ఊరు, అంటే అన్నూరులో మా ఊర్లో అనుకోండి. మెడికేన్ అంట, మెడికల్ షాప్ కోసం. ఏమో బాబాయ్ ఎత్తుక్కున్నారు లేదు. సో గైస్ నేను బ్యాక్ టు అల్లూరు అని చెప్పాను కదా, ఏమైందంటే సంహవ్ అది ప్లాన్ డ్రాప్ అయింది. పెద్దనుకుని ఉన్నాము. ఏదో ఫోన్ చేస్తున్నాను, నాకు ఎవరిది పని పట్టలేదు. ఫస్ట్ మా అత్తే. సారీ అత్త. సో మేము అలా ఒకసారి రౌండ్ వేసేసి స్వీట్ బన్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. చూసి వి లవ్ దిస్ అంటే ఎంత అంటే మళ్ళీ డాడీ ఫోన్ చేస్తున్నారు. డాడీ కానీ వి లవ్ దిస్. సో ఇప్పుడు ఈ కొనుక్కొని తినుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇది కొని హార్డ్లీ 4 minutes కూడా అవ్వట్లేదు. హాఫ్ ప్యాకెట్ అయిపోయింది గైస్. లలిత అవి ఇక్కడ నేను తినడం చూసి ఏం తింటున్నావు అని అడగడానికి ఫోన్ చేస్తున్నాను. నాకు అర్థమైంది, అక్కడే కూర్చున్నారు. సో ఇప్పుడు తర్వాత సినిమాకి వెళ్తాం గైస్. మూవీ ప్లాన్ మార్నింగే వేసుకున్నాము. సో 9:30కి మూవీ కైకులూరు మాగంటి థియేటర్ పెళ్ళి. అండ్ ఐ లవ్ దిస్. అమ్మాయి మేము ఎక్కడ దొరక హైదరాబాద్లో. Naughty, 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 naughty,